ఇక కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో కోట్లాది రూపాయలతో ఎన్నో బ్రిడ్జ్ అండర్ పాస్లు నిర్మితమయ్యాయని, ఎన్నో అభివృద్ధి పనులు జరిగాయని కూకట్పల్లి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. కూకట్పల్లి నియోజకవర్గంలో మాధవరం కృష్ణారావు 45 రోజుల పాదయాత్ర పూర్తి చేసిన సందర్భంగా కేపీహెచ్పీ కాలనీలో ప్రగతి నివేదన సభ జరిపారు. ఈ కార్యక్రమానికి మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ఇలా ప్రభుత్వ పథకాలు ఇంటింటికి చేరాయని మాధవరం తెలిపారు. అన్ని చేశారు. ఇలా గృహలక్ష్మి కానీ, పింఛన్లే కానీ, ఇవాళ ఉన్నటువంటి కళ్యాణ లక్ష్మే కానీ ఎన్నో రకమైన అభివృద్ధి కార్యక్రమం తీసుకొచ్చాం. కానీ నా కాన్షియన్స్ అన్నా కొంత నిరుపేదలు, నాది కానీ, కొత్తలపూర్ కానీ, షేర్లింగంపల్లి కానీ కొంత నిరుపేదలు ఎక్కువ ఉంటారు. ఆ నిరుపేద కాలనీలలో కొంత డబుల్ బెడ్రూమ్ ఎక్కువ పెట్టుకున్నారు. నాకు కాన్షియన్స్లో కొంత ఎక్కువ ఇప్పించినట్టుంటే అందరికీ డబుల్ బెడ్రూమ్ ఇచ్చేదానికి కృషి చేస్తానని చెప్పి మీ ద్వారా నేను కోరుతా ఉన్నాను. ఇప్పటికే మీరు సుమారుగా 60,000 మందికి డబుల్ బెడ్రూమ్లు ఇచ్చారు. ఇంకా 5 విడతలలో మొత్తం ఇస్తామని చెప్పాం. 100కి 100 రూపాయలు అప్లికేషన్ పెట్టుకున్నటువంటి బిడ్డ అందరికీ, నిరుపేద బిడ్డలకు ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. మీరు ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఇంకొక 1,00,000 డబుల్ బెడ్రూమ్ కూడా హైదరాబాద్ కేటాయించేటుంటే మాకున్నటువంటి సమస్యలు అన్ని పరిష్కారం అయిపోతాయని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు ఈ రోజున ఇంటికి నీళ్ళు ఇచ్చారు, రోడ్లు వేశారు, డ్రైనేజీలు వేసారు. ఈ హౌసింగ్ బోర్డులు అయితే అన్ని పార్కులు వేసాం, ఓపెన్ జిమ్ములు వేసాం. అదేవిధంగా అన్ని చెర్ల గారింటికి ఎస్టీపీలు ఇచ్చారు. చెప్పుకుంటూ పోతే వందలు ఉన్నాయి. కాబట్టి మా ప్రజలు కూడా చాలాసేపు